జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనము ఈ వీడియోలు చేస్తున్నాం కదండి. ఈరోజు మంచి విషయంతో, మంచి దత్తప్రభు ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు గురించిన విషయము ముందుగా మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటాం కదండి. ఈరోజు కూడా మాట్లాడుకున్న తర్వాతనే మిగతా విషయం మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభువులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, సర్వ సృష్టికర్త, క్రియేటర్, నిరాకారతత్వం, జ్యోతి స్వరూపం, ఇంకా ఎన్ని చెప్పినా అన్ని దత్తప్రభుకే చెందుతాయండి. ఇది పరమసత్యం అండి. అయితే శ్రీ గురుదత్త ప్రభువులు ఇంకొక విషయం ఏంటంటే పరమ గురువులు అంటారండి. పరమ గురువులు అంటే అర్థం ఏంటంటే పరమ గురువులు, గురుదేవులు రెండు అర్థాలు చెప్తా ఈరోజు కొద్దిగా. పరమ గురువులు అంటే మీకు ఉపదేశం ఇచ్చిన గురువు కానీ, మీకు ఎవరైనా గురువులు ఉన్నా కానీ పరమ గురువులు అంటే ఆ పరమాత్మ అన్నట్టు. ఆయన గురువు అని అర్థం అన్నట్టు. పరమ గురువులు ఉండొచ్చు. మీకు ఉపదేశము ఇచ్చిన గురువు ఉన్నా పరమ గురువులు కూడా ఉంటారు. అతనే దత్తప్రభు. గురుదేవ ప్రభు అంటే, గురుదేవదత్త అంటే ఇవన్నీ అర్థాలు ఏంటి అంటే గురువు ప్లస్ దేవుడు కలిసిన ఆ షోడశ కళ పరిపూర్ణ అవతారం ఎవరైనా ఉన్నారంటే ఆ పరమాత్మ అయిన దత్తప్రభు మాత్రమే. జై గురుదత్త. మీరు ఇంకా ఎక్కడైనా శోధించి మీరు తెలుసుకోవచ్చు. ఇది నేను సత్యమైన విషయం చెప్తున్నా. దత్తప్రభు దయ వలన మీరు శోధించి తెలుసుకోవచ్చు. ఇది దత్తప్రభు గురించిన కొద్దిగా విషయం అండి. అయితే ఈరోజు మనకు ఒక చాలా గొప్ప దినం అండి. ఈరోజు చిత్తా నక్షత్రం. ప్రతి నెల వస్తుంది చిత్తా నక్షత్రం. అయితే ఈ చిత్తా నక్షత్రం యొక్క మహాత్యం ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు పుట్టిన నక్షత్రం అండి. ఈరోజు చాలా మహాత్యము. దత్త సాంప్రదాయంలో, దత్త ఆశ్రమాలలో చాలా పెద్ద మొత్తంలో పూజలు జరుగుతూ ఉంటాయండి. దత్త హోమాలు జరుగుతాయి, సిద్ధమంగళ సూత్ర పారాయణం జరుగుతుంది. ఇవన్నీ మనం కూడా చేస్తామండి. మా పిల్లలు మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా అండి. పిల్లలు మేము కలిసి అందరం చేస్తాం. ఈరోజు కూడా జరుగుతుంది. దాన్ని ఇంకొక మనదే, అది కూడా ఎవరిదో కాదు, కేఎల్ టీవీ అనే దాంట్లో లైవ్ ఉంటుందండి. లైవ్ అందులో, ఎందుకంటే ఈ ఓం దత్త ఛానల్ కన్నా పాత ఛానల్ అండి అది. కాబట్టి ఇందులో లైవ్ రాకపోయేటప్పుడు, కాబట్టి అందులో లైవ్ పెట్టేవాళ్ళం. కాబట్టి ప్రతిదీ లైవ్ అందులోనే ఎక్కువ ఉంటుంది. ఈ లైవ్ కూడా చిత్తా నక్షత్ర హోమం, శ్రీ దత్తప్రభుల గురించి, శ్రీపాద శ్రీ వల్లభుల గురించి అందులో ఉంటుందండి. నేను కాదండి, మా మిస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె కూడా బాగా చాలా దత్త భక్తురాలండి. ఆమెకు స్వయంగా దత్తప్రభు నాకన్నా ఎక్కువ ఆమెతోని మాట్లాడడం జరుగుతుందండి. ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది దత్తప్రభు. అలా మా మీద ఆశీర్వాదం ఉందండి. అయితే ఈరోజు ఉంటుందండి లైవ్. మీకు ఆ లింక్ కూడా నేను ప్రయత్నం చేస్తా. ఎలా చేయాలో, ఎట్లా పంపించాలో నాకైతే ఐడియా లేదు, చేస్తా. అయితే ఈరోజు సిద్ధమంగళ స్తోత్రము పారాయణం చేయండి. అంటే సిద్ధమంగళ స్తోత్రం చదవండి. ఒకవేళ చదవలేని వాళ్ళు మన ఓం దత్త ఛానల్లో లింక్ కూడా పెట్టానండి. ప్లస్ మన తెలుగులో లిరిక్స్ అంటే ఆ డ్రాఫ్టింగ్ కూడా మీకు నేను పోస్ట్ చేసిన ఆ డిస్క్రిప్షన్లో చూడండి, ఉంది. చదవండి. ఈ రోజంతా ఉంది చిత్తా నక్షత్రం. ఈ రోజంతా మనం ఎప్పుడైనా చదవచ్చు. ఒక్కసారైనా సిద్ధమంగళ స్తోత్రం చదవండి. తర్వాత కనీసం వినండి. 11 టైమ్స్ చదవండి. మనము విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడే పారాయణం చేసుకొని వచ్చానండి.
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం యొక్క ఒక అధ్యాయం పారాయణం చేయడం జరిగింది దత్తప్రభు దయ వలన. ఆ శ్రీపాద శ్రీవల్లభ ప్రభు దయ వలన సిద్ధమంగళ స్తోత్రం కూడా చేయడం జరిగిందండి. మీరు కూడా చేసి ధరించి మీ కష్టాలను తగ్గించుకోవాలి, లేదా అంటే మొత్తం తీసేసుకోవాలి అన్నదే నా తాపత్రయం, దత్తయ్య ఆలోచన కూడా కావచ్చు. కాబట్టి ఆ ప్రేరణతోనే మనము ఈ వీడియోలు ఇవన్నీ చేయడం జరుగుతుందండి. ఈ దత్త ప్రచారంలో భాగంగానే ఈ వీడియోలు చేస్తున్నాం. ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం ఆయన ఆశీర్వాదంతోనే. కాబట్టి చూడండి, మీరు ప్రయత్నం చేయండి. నేను ఈరోజు మీకు సిద్ధమంగళ సూత్రం చదివి వినిపిస్తా అండి, వినండి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకేధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సావితృకాటక చైన పుణ్యఫల భారద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की జై. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మని దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. మనము సిద్ధమంగళ స్తోత్రము ఈరోజు ఎంతో పవిత్రమైన దినం అండి. మనము సిద్ధమంగళ స్తోత్రం చేసుకునే అదృష్టం కల్పించినందుకు దత్తప్రభుకు, శ్రీపాద శ్రీవల్లభ ప్రభుకు, నృసింహ సరస్వస్వామి ప్రభుకు కోటి కోటి సాష్టాంగ దండ పురమణాలు, కోటి కోటి కృతజ్ఞతలండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ సిద్ధమంగళ స్తోత్రంలో ఒక విషయం వచ్చిందండి. మనం చదువుతూ ఉంటేనే నాకు ఆలోచన వచ్చింది. అయితే ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే, సిద్ధమంగళ స్తోత్రము నేను చూడకుండా చదవగలుగుతా అండి. కాకపోతే విషయం ఏంటంటే, జస్ట్ ఏ చిన్న మిస్టేక్, ఇవి చాలా పవిత్రమైన, చాలా పవర్ఫుల్ స్తోత్రాలండి. చిన్న మిస్టేక్ కూడా కావద్దు అన్న జాగ్రత్తతోనే, భయంతోనే, ఆ ప్రేమతోనే, ఆ భక్తితోనే ఒక్కసారి చూసిన అంతేనండి, చూసి చదివిన. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అయితే ఇందులో చౌపాతి దేవో లక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ అని వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, దో అంటే 2, చౌ అంటే 4, చౌపాతి, దేవు లక్ష్మి అంటే 8, 2498, ఘన సంఖ్య 9,
8 మొత్తం 2498. ఇది ఏంటిదంటే శ్రీపాద శ్రీవల్లభ ప్రభు 2498 అనేది ఘన సంఖ్య. నిగుడమైన రహస్యం ఉందండి, దాని గురించి పూర్తిగా మనకు తెలియదు. కాకపోతే శ్రీ గురుదత్త ప్రభువులు మాత్రం రోజు మధ్యాహ్నం కోల్హాపురి లక్ష్మీ మాత దగ్గర భిక్ష తీసుకుంటాడు. కాబట్టి దో చౌపాతి దేవో లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ అని వస్తుంది. దాని అర్థం అంతవరకే ఉంది అండి. ఇంకా మనము వచ్చే వీడియోలో ఆ విషయం డిస్కషన్ వచ్చినప్పుడు చాలా పెద్ద మొత్తంలో డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకైతే ఇంతేనండి. అయితే శ్రీ గురుదత్త ప్రభులు రోజు మధ్యాహ్నము కోల్హాపురి లక్ష్మీమాత దగ్గర శక్తిపీఠం అమ్మది అమ్మ లక్ష్మీమాత మహాలక్ష్మీమాత దగ్గర భిక్ష తీసుకొని ఆ విషయం భిక్ష తీసుకుంటాడు. ఇక అది డిస్కషన్ అంతా మనము ఇంతకుముందు ఉన్న వీడియోలో కూడా చూడవచ్చు. లేదు అంటే మనం మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందామండి, అది బాగా పెద్ద విషయం అది. అయితే ఈరోజు మనము మీరు కూడా సమయం తీసుకొని సిద్ధమంగళ స్తోత్రం లేదు అంటే సిద్ధమంగళ సూత్రం చేయండి, పారాయణం చేయండి, చదవండి, కనీసం వినండి, విని చదవండి, 2 చేయండి. మనకే మంచి జరుగుతుందండి. నేను మంచి జరిగే విషయాలు చెప్తా. ఇంకో విషయం అండి, సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము చదవాలి అంటే గ్రంథము ఒకవేళ లేదు అంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసినాక కానీ ముందంటే మీకు తెలియకపోవచ్చు, వీడియో పోస్ట్ చేసినాక మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీరు మీ డీటెయిల్స్ నాకు కనీసం మెయిల్ ఐడి కానీ మీ ఏదైనా అంటే నేను షేర్ చేసే కొరకు నాకు పీడిఎఫ్ షేర్ చేసే కొరకు అనుకూలంగా ఉన్న విషయం నాకు పంపిస్తే నేను ఇమ్మీడియట్లీ మీకు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము పీడిఎఫ్ పంపిస్తా అండి. అందులో ఒక అధ్యాయం అని చదవండి. ఈరోజు 3 అధ్యాయాలు చదువు పెట్టరు, ఇంకొక అధ్యాయం చదివిన సంతోషమే. అందుకనే నేను మీ డీటెయిల్స్ ఎవరైనా చదవాలనుకుంటే మా దగ్గర డీటెయిల్స్ లేవు, బుక్ లేదు అనుకుంటే పీడిఎఫ్ పంపిస్తా. లేదు అట్లా కూడా కాదు అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన పీడిఎఫ్ దొరుకుతుందండి. శ్రీ చరితామృతం కూడా, శ్రీ గురుచరిత్ర కూడా పీడిఎఫ్ ఉంది గూగుల్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. కానీ ఏంటంటే విషయం ఏంటంటే ఈరోజు మట్టుకే అది ఓకే అండి. మీరు ఎంతైనా కూర్చొని దేవుడి గుడిలో దేవుడి దగ్గర అంటే గుడి అంటే మరి టెంపుల్ కదండి, మన దేవుడి రూములో దేవుడి ముందు కూర్చొని చదివేది చాలా మంచిదండి. ఇది నాకు తెలిసిందే, నాకు ఎవరో చెప్పిన విషయం కాదు, నాకు తెలిసిన విషయం చెప్తున్నా. మరి ఫోన్ పట్టుకొని అంటే అది మనకు ఫోను ల్యాప్టాప్లో అంటే అది కొద్దిగా ఇది తప్పని పరిస్థితి చేయండి, నేను అర్థంట్లేదు. అది కూడా బుక్ దొరకలేని వాళ్ళు తప్పని పరిస్థితి చేయొచ్చు, తప్పని పరిస్థితి దాన్ని ఉపయోగించుకొని చేయొచ్చు, చేసుకోవచ్చు. కాకపోతే నెట్ బంద్ చేసి చేయండి. ఎందుకంటే రేడియేషన్ వస్తుందండి. ఫోన్ మనము మెడిటేషన్ చేసేటప్పుడు కానీ అదే ధ్యానం చేసేటప్పుడు కానీ ఇలాంటి ఈ గాడ్జెట్స్ అంటే ఈ రేడియేషన్ వచ్చేటిది మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏవి కానీ దగ్గర ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద విషయం ఇది. మనం మార్నింగ్ ధ్యానం ఇక ముందు చేయబోతున్నాం కదా, ఆల్రెడీ నేను చెప్పిన మీకు నేను. కాకపోతే రేడియేషన్ వస్తుంది, ఆ రేడియేషన్ ద్వారా కాస్మిక్ ఎనర్జీ పర్ఫెక్ట్గా మీకు 100% రిసీవ్ కాదు. కాబట్టి అట్లాంటి వస్తువులు మన దగ్గర ఉండకుండా చూసుకోండి. ఇక తప్పని పరిస్థితి నెట్ బంద్ చేయండి. ఓన్లీ సింపుల్ గాడ్జెట్ లాగా పెట్టుకొని చూస్తే ఓకే, చూసి చదివితే. మనము ధ్యానం కొరకు చెప్పినా అండి నేను, పారాయణము ఒకవేళ ఓం దత్త ఛానల్లో వీడియోస్ వింటా ఉంటే మరి నెట్ కావాలి కదా అంటే అది వేరు విషయం, వినడము వేరు, అది కూడా ధ్యానం కాదు. ధ్యానంలో మాత్రం కుదరదండి. ధ్యానంలో 80% ఈ మొబైల్స్ కానీ ఈ ఇంటర్నెట్కి సంబంధించిన వస్తువులు ఇవి మన దగ్గర ఉండకూడదు, వాటికి దూరంగా ఉండే ధ్యానం చేయాలి. ఇది నియమం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది మనం మాట్లాడుకున్న విషయం ఎక్కడికి పోయింది. సరే, శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయము మనము నిన్న మాట్లాడుకున్నట్టు ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ, సర్వశుభంకరి, అన్నీ చేయగలుగుతాడు, అన్నీ చేస్తాడు.
మీరు మీ ఆత్మ కోరుకున్నది అదే. అయితే మనలా శ్రీ గురుదత్త ప్రభులు పట్టుకొని తీసుకొని వెళ్ళాల్సిందే అండి. తీసుకొని వెళ్తారు ప్రతి ఒక్కళ్ళను. ఇప్పుడు కాకుండా ఇంకో 100 జన్మలను అయితే కొందరికి. కొందరికి మనకు కాదు, మనకు అయిపోయింది. అయితే మీరు చెయ్యండి. ఆయన కనీసం ఆయన నామస్మరణ చేయండి. ఇవన్నీ అవైలబుల్ లేదు, మాకు అయితే లేదు అంటే హెల్త్ సహకరించిన వాళ్ళను కొందరి చేత కావడం లేదు అని కూడా అనొచ్చు కదా. వాళ్ళ గురించి మనం ధ్యానం దత్తా దత్తా అని అనుకున్నా ఓకే, చేసుకుంటూ పోతాంటే ఆ దత్తా దత్తా మీకు అన్నీ నేర్పిస్తుంది. వినండి వీడియోలలో దూరం ఉండి. అంటే ఈ ధ్యానం కొరకే నేను రేడియేషన్ అన్నా. మనము టీవీలో వినొచ్చు, ల్యాప్టాప్లో వినొచ్చు, మొబైల్లో వినొచ్చు, పారాయణాలు కానీ స్తోత్రాలు కానీ వినొచ్చు. చాలా మంచి మంచి స్తోత్రాలు ఉన్నాయండి యూట్యూబ్లలో. చాలా పెద్దవాళ్ళు చాలా టెక్నికల్గా సౌండ్ ఉన్న వాళ్ళు పెడుతుండ్రు. అవి కూడా వినొచ్చు, తప్పేం లేదు. దత్తప్రభు గురించిన మనకు ఆశీర్వాదం రావాలనుకుంటే అన్నీ చేయాలి. అయితే మీకు మనం చేస్తూ వెళ్తూ ఉంటే నా అనుభవాలు మీకు చెప్తున్నా కదండి. నా అనుభవాలు నావండి. నా అనుభవాలు ఎగ్జాక్ట్లీగా మీకు జరగాలని రూల్ ఏం లేదు. ఇంకా మంచిగా కూడా జరగచ్చు. నాకు తెలిసే విషయం మంచిగా కూడా జరగచ్చు. ఇంకా ఇప్పుడు నాకు 3 రోజుల్లో కనెక్ట్ అయ్యండి అని ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుందామండి. మీకు 1 డేలో కనెక్ట్ కావచ్చు, ఇంకొకరికి 4 డేస్ కొట్టచ్చు. మన భక్తి, మన ఎంత ప్రేమ, ఫస్ట్ భక్తి కాదండి, ఫస్ట్ ప్రేమనే. ప్రేమ తీవ్రతను బట్టే మీకు ఆ పరమాత్ముడు కనెక్ట్ అవుతాడండి. మీరు మంచిగా నా వీడియోస్ చూడండి. మరీ విషయాలు ఊకే రావండి. నేను ప్రిపేర్ అయ్యి ఏదో రాసుకొని అయితే చెప్పానండి. ఆయన చెప్పిస్తేనే వస్తాయి. కాబట్టి మళ్ళీ రాకపోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పాలి అన్న విషయము, నిన్న చెప్పిన విషయం ఏంటో కూడా నాకు గుర్తు కూడా రావడం లేదండి. ఇప్పుడు అట్లుంటుందండి. దత్తయ్య ఆయన అనుగ్రహము, ఆయనే ఏమేమి చెప్పియాలనుకుంటే అవే చెప్పిస్తారండి. దత్తక్షేత్రాలు వెళ్ళాలి అన్న విషయం ఫ్యాక్ట్. చాలామంది చేస్తూనండి. సరే మీకు నేను తెలియదు అనట్లేను. దత్తార్పణం మీకు తెలియదు, మీరు చేస్తలేరు అంటలేను. చేసేవాళ్ళు చాలా అదృష్టవంతులు. మంచివాళ్ళు, అందరం మంచి వాళ్ళమే. అదృష్టవంతులు. తెలియక కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కావచ్చు. అన్ని పవిత్రాత్మలే. ఏదో జరగక తెలియక ఏదో జరిగినాయి కావచ్చు. వాటిని కడుక్కోవాలి మనము, అంతే. ఎవరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదండి. మీకు డౌట్ వస్తేనే కామెంట్ చేయండి, నేను ఏమి చేయాలో చెప్తా. ఆయన అడిగి దత్తపురం అడిగి చెప్తా. అయితే ఇంకా కొందరికి ఆలోచన ఉంది, మనం చెప్తే మహేష్ చెప్తే అవుతాయట కదా అని చెప్తుండు కదా. రైట్, 100% ఫ్యాక్ట్, అది 100% నిజం. అయితే నేను చెప్పిన మీకు కావాలంటే మీరు దారిలో ఉండాలండి. నేను మీకు ఫోన్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫోన్ చేసిన మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే నేనేం చేయాలండి? ఇప్పుడు ఫోన్ గురించి విషయం ఏంటంటే మీరు దారిలో ఉండాలి, మీరు అదే లైన్లో ఉండాలి. మనం చెప్తాం తండ్రి ఇది సంగతి అని. మనం అంటే మీరు నిద్ర కలిసి చెప్తాం అనుకో. ఆ చెప్పే వ్యక్తి మన లైన్లో లేకపోతే ఆయన అంటే లైన్లో ఉండడం అంటే అర్థం ఏంటంటే అండి, నమ్మడం, ఇష్టపడడం, ప్రేమించడం. ఎవరిని? దత్తప్రభుని, నీ ఇష్టదైవాన్నైనా సంపూర్ణంగా. ఏదో మిడిమిడిగా కాదు, సగం కాదు, 25% కాదు, 100%గా మీకు ప్రేమ ఉండాలండి. నీ అగరబత్తి అవసరం లేదు, మీ అవన్నీ తర్వాతనే అండి. ప్రేమ ఉన్నవాళ్ళు రాను ధ్యానంకి వస్తారండి. పూజ కన్నా పూజ ఒకటి, పూజా స్తోత్రాలు ఒకటి, తర్వాత జపం 100% ఎక్కువ, తర్వాత ధ్యానం అనేది కోటి రెట్లు ఎక్కువ అండి. అక్కడికి వచ్చినాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ధ్యానమే. ఇట్లుంటుందండి. ఇప్పుడు ఈరోజు నేను పారాయణం చేసిన చాలా, ఇప్పుడు అందులో మనకు తెలిసిన విషయాలు మనం ఏదైతే మాట్లాడకుండా అవే వచ్చింది నాకు. 30వ అధ్యాయం అనుకోకుండా చేసిన 30వ అధ్యాయం చేయాల్సి వచ్చింది, చేసిన. దాంట్లో ఉంది అది మన లోపలనే బీజ రూపంలో అమ్మవాళ్ళు ఉంటారటండి. దుర్గామాత, సరస్వతి మాత, లక్ష్మీమాత, ఆద్యపరాశక్తులు అన్నీ దత్తప్రభు శక్తి బీజ రూపంలో ఉంటాయట. బీజ రూపం అంటే విత్తనం. బీజాక్షరాలు అంటే అవి పెద్దయే కానీ విత్తన రూపంలో ఉంటాయి. వాటిని మొలకింప చేసుకోవాలటండి. మొలకింప చేసుకొని మనము వాటిని జాగృతి చేస్తే
మనకు ఇక ముందు మంచి రోజులు అంటే మంచి ఎలా జరగాలి, ఎలా పోవాలి, ఏ దారిలో పోవాలి అనేది జరుగుతుందట. శ్రీపాద శ్రీవల్లభ ప్రభు శంకర భట్టుకు చెప్పిన విషయం ఇది ఈరోజు. దాంట్లో నాకు నచ్చిన విషయం, అర్థమైన విషయం. చూడు, అన్నీ అర్థం కావు, ఓకే. అందుకే నేను శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల పారాయణము, శ్రీ గురుచరితామృతము, శ్రీ గురుచరితామృతము చదవండి. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుందండి, కొత్త కొత్త విషయాలు అర్థమవుతాయి అని చెప్పేది అందుకే. నాకు అది ఇంతకుముందు ఆ విషయము అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. అయితే అది మీకు చెప్తున్నా, ఇప్పుడే చదివినా వచ్చి మీకు చెప్తున్నా. అయితే విషయం ఏంటంటే, సరే అవి బీజ రూపంలో మన లోపలే ఉంటాయి. మరి అంకురించి మొలకెత్తి వృక్ష అంటే ఫలవంతం కావాలంటే ఏం చేయాలి? పారాయణ సద్గ్రంథ పారాయణం చేయాలి, సద్గ్రంథ పఠనం చేయాలి. నిన్న మనం మాట్లాడుకున్న దైవీ లక్షణాలలో 26 దైవ లక్షణాలలో, దైవిక లక్షణాలలో సద్గ్రంథ పారాయణమే ఫస్ట్ ముఖ్యం. దేవుడిపై ప్రేమ కలిగి ఉండడం, సద్గ్రంథ పారాయణం, అహంకారం లేకుండా ఉండడం, కోపాన్ని విడిచిపెట్టడం, ఇవి చేయాలి ఫస్ట్ అయితే. ఇవన్నీ చేయాలంటే సాధనతో వస్తాయండి. సాధన చేస్తూనే వస్తాయి. సాధన అంటే చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి, మీకు ముందు ముందు చెప్తా. నేను ఇప్పుడు చెప్తే అంటే చెప్తా అంటారు, మీరు చెప్తలేరు అంటే అది అప్పుడు నేను మూవ్ అవుతున్నా అండి. నేను అడుగులు వేస్తున్నా. ఎవరెవరు అడుగులు వేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. నాలాగా ముందుకు వస్తూ ఉంటాయి దత్తప్రభు దగ్గరికి. ఎవరెవరైతే ఇట్లా వస్తూ ఉంటారు, ఇట్లా దత్తయ్య ఇట్లా ఉన్నాడు కదా, ఇట్లా వస్తూ ఉంటే ఎవరెవరైతే దగ్గరికి వస్తానో వాళ్ళందరికీ నా విషయాలు కానీ ఆయన జ్ఞానం కానీ రిసీవ్ అవుతూ ఉంటుంది ఏదో రకంగా. నా వీడియోస్ ద్వారానే, నా ద్వారానే కాదు, ఆయన ఇంకెక్కువ ఎన్నో ద్వారాల్లో మనకు అర్థమవుతూ ఉంటవి. ఇది సత్యము. అయితే మనం చేస్తూ వెళ్తూ ఉంటే ఆయన ఎప్పుడు చెప్పియాలో అప్పుడు చెప్పిస్తారండి. ఫస్ట్ మనం పారాయణాలు చేస్తే కొద్దిగా మనలో ఉన్న దాన్ని ఏమంటారంటే అభద్రత భావము కానీ, నిర్భయత్వము, కొన్ని నిర్భయత్వము, ప్రేమ దత్తప్రభు పైన పెరుగుతాయి. ఎందుకంటే అందులో ఉన్న విషయాలు ఎవరినో ఒకరినే ఉటంకించు అంటే ఒకరినే గోల్ చేసి చెప్పిన విషయాలు కాదండి. అది ముక్కోడి దేవతల గురించిన మ్యాక్సిమం వర్ణన ఉంది. వాళ్ళ గురించి చెప్తూ ఎవరిని అక్కడ అందులో తక్కువ చేసింది ఏం లేదండి. అలా దత్తప్రభు గురించి 1-2 అధ్యాయాలలో ఉంటుందండి. మిగతా దేవుళ్ళ గురించి, మిగతా గురువుల గురించే ఉంటుంది. కాబట్టి మనం చదివితే అర్థమవుతూ ఉంటే మీకు భక్తి పెరుగుతూ ఉంటుంది, ప్రేమ పెరుగుతూ ఉంటుంది. అది అందులో ఏముందో అండి నేను అనడం కాదు. మీరు ఎక్కడికి శ్రీ గురుచరితామృతంలో విషయాలు చాలా నిగూఢంగా ఉంటాయి. అందులో ఏముందో అన్న విషయము ఎవరికీ అర్థం కాదండి. ఎవరు ఇంతవరకు సంపూర్ణంగా చెప్పలేదు. ఎవరికైనా మంచి గురువు దగ్గరికి వెళ్తే శ్రీ గురుచరితామృతం చదవండి అని చెప్తారు. సాయిబాబు గారు రెగ్యులర్గా ఎప్పుడు అదే చెప్పేది, ఎవరికే కష్టమును కానీ. దత్త సాంప్రదాయంలో, గురు సాంప్రదాయంలో శ్రీ గురుచరితామృతమే చదువుమని చెప్తారు. అది మరి అందులో ఎంత నిగూఢమైన శక్తి ఉంది, అలా దత్తశక్తి ఎంత పవర్ ఉంది, ఏం చేయగలుగుతుంది అన్నది చదివిన వారికి అర్థమవుతుంది. నాకైతే అర్థమైంది. నేను చాలాసార్లు దత్తప్రభు దేవాలయం చదవగలిగిన. నేను గొప్ప కాదండి, చదవగలిగిన. మీరు కూడా చదవగలుగుతారు. తెలుగు ఉంది, ఇంగ్లీష్లో ప్రతి లాంగ్వేజ్లో ఉందండి. చదవండి. చదివితే మనకు దారి దొరుకుతుందండి. నేను చెప్పేవి కూడా అర్థమవుతాయి. మీరు కనీసం అర్థం చేసుకోగలుగుతారు. దత్త జయంతి ముందు వస్తుంది. మన అదృష్టవంతులం ముందు దత్త జయంతి ముందే వీడియోలు స్టార్ట్ చేసుకున్నాం పర్ఫెక్ట్గా, ఇష్టంగా. ఇంకా కొన్ని ఉంటాయండి రహస్యాలు చెప్పేటివి. కానీ ఏంటంటే ఇప్పుడు రహస్యాలు చెప్తూ మీరు వినేలాగా కాదండి. వాటిని వింటూ ఇంకొక అడుగు ముందుకేసి మీరు ముందుకెళ్ళి సాధన మార్గంలో వెళ్ళాలన్నదే నా ఆలోచన. దత్తప్రభు ఆలోచన నాకు కల్పించిండు. నా ఆలోచన కూడా కాదండి, దత్తప్రభు కల్పించిండు. కాబట్టి మనము ముందుకెళ్ళే కొరకు పారాయణాలు, సద్గ్రంథ పారాయణాలు, మీకు నచ్చిన పారాయణాలకు మీకు నచ్చిన గ్రంథాలు కూడా చదవండి. ఎంత మీకు ఇష్టమైన గ్రంథాలు నేను చదవద్దని అనడం లేదు, చదవండి.
దైవ దర్శనాలు చేసుకోండి, క్షేత్ర దర్శనాలు చేసుకోండి. ఎందుకంటే ఆ పరమాత్మ పైన ప్రేమ పెంచుకునే కొరకే వెళ్ళాలండి క్షేత్ర దర్శనం కొరకు. ఒక సమయం వచ్చినాక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నువ్వు కూర్చున్న కాడే అన్నీ వస్తాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా పరమసత్యం అండి. పెద్ద విషయాలు ఇవన్నీ మీరు విని ముందుకు నడవండి. ఈరోజైతే నేను మీకు చూపిస్తా చిత్తా నక్షత్రం హోమము. అయితే శ్రీ గురుదత్త ప్రభులు మనకు నిగూఢంగా చాలా యోగులను పంపిస్తూ చెప్పిస్తారండి. మనకు ఎవరి విషయం ఎక్కడ శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఇన్ఫర్మేషన్ కానీ డిస్కషన్ కానీ కనీసం ఎవరైనా మాట్లాడుకుంటే మీరు వినండి. అది ఆయనే చెప్పిస్తుండు మీకు. మన దగ్గర ఏముండదండి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మీరు వింటున్నా అంటే మీకు ఆయనే కల్పించిన ప్లస్ ఆయన ఆశీర్వాదము మన పైన వస్తుందని అర్థం. ఇది ఫ్యాక్ట్ అండి. అయితే ఇంకొక విషయము మీకు నేను చెప్పేటి బ్రహ్మజ్ఞానం గురించి చెప్తున్నా అండి. ఇది ఆయన పరబ్రహ్మ జ్ఞానం ఇది. అయితే ఇందులో మనకు కష్టాలు ఉంటాయండి, ఆరోగ్య సమస్యలు కానీ ఇతి బాధలు కానీ ఇవన్నీ సునాయాసంగా దాటగలుగుతాము, పక్కకు జరుగుతాయి. మీకు తెలియకుండానే మారిపోతాయి, మీకు తెలియకుండానే సమసిపోతాయి. నేను ఇంత గట్టిగా చెప్తున్నా, ఓకే? సమసిపోతాయి. లేదు అంటే తట్టుకునే కెపాసిటీ వస్తుంది. తట్టుకునే ధైర్యం, మనోబలం అంటారా, మనోధైర్యం అంటారా, నిర్భయత్వం అంటారా వస్తుంది. ఇప్పుడు ఇవి అయిపోయినాయండి సమస్యలు. ఇవాళ ఒకటి ఉంది మన దగ్గర సమస్య, అది అయిపోయింది. మళ్ళీ ఇంకోటి రాదా అండి? కోరికలకు అంతుందా? ఇది అయిపోయినాక ఇంకోటి స్టార్ట్ అయితేనే ఉంటుందండి. కాని పని ఇది. ఇక్కడికి వచ్చింది మనం కోరికలు తీర్చుకొని ఇవన్నీ చేసుకునే కాదు. ధ్యానం, భగవంతుని ధ్యానం చేసుకొని ఆ పరమాత్మ పాదుకలు పట్టుకొని ఆ పరమాత్మలో లీనం కావాలని కర్మను కడుగుకునే కొరకు, కర్మను క్లీన్ చేసుకునే కొరకు, కర్మలు తగ్గించుకునే కొరకు వచ్చినామండి ఇక్కడికి. కర్మాలు 100% క్లీన్ అవుతాయి అని నేను గ్యారంటీ ఇవ్వలేనండి. ఇది తార్పణం. ఈ జన్మలో తగ్గుతాయి. వచ్చే జన్మలో మళ్ళీ ఇంకొద్ది ఉంటే అది వచ్చే జన్మలో తగ్గుతాయి కావచ్చు, ఇంకా మంచి జన్మ వస్తుంది కావచ్చు. మీకు చెప్పిన కదా నేను, ఒక స్టెప్ వస్తుంది 10% తగ్గిపోయింది, ఒక 50% తగ్గింది అనుకుందాం. మీరు 50 స్టెప్స్ ఎక్కిర్రు, ఇంకొక 50 స్టెప్స్ ఎక్కాలి. మీరు వచ్చే జన్మలో ఆ 50 స్టెప్ కాడికి స్టార్ట్ అవుతుందండి. ఈ పరబ్రహ్మ జ్ఞానం అట్లుంటుంది. మిగతా జ్ఞానాలు ఉండేయండి, అవి మర్చిపోతాం. కాబట్టి ఇది నేర్చుకొని ముందుకెళ్ళండి. ఆయన ఎందుకు నాతో చెప్పిస్తుండో నాకే తెలియదు. చెప్తున్నా నేను, వినండి. దత్తప్రభు దయవలనే ఇదంతా జరుగుతుందండి. మీరు వినండి, చెప్పండి ఎవరికైనా, మీ దగ్గర వాళ్ళకు. వినరు అనేది మనకు అవసరం లేదండి. తార్పణం అని చెప్పేస్తూ ఉండండి. చెప్పడం అనేది చాలా మంచిదండి. పరబ్రహ్మ జ్ఞానము మనము చెప్పడం వలన మనకు మంచి జరుగుతుంది. దత్తప్రభు ప్రేమ, దత్తప్రభు ఆశీర్వాదం మనపై వస్తుందండి. చెప్పడం వలన, వినడం వలన మంచి జరుగుతుంది. చెప్పడంలో సరే మీరు చెప్పాలంటే ఏం చేయాలి? చాలా మీకు పూర్తి విషయం తెలుసుకోనైనా ఉండాలి, లేదంటే దత్తబ్రహ్మం ప్రేమ అయి ఉండాలి. పూర్తిగా నమ్మకం పక్క పెట్టండి. ప్రేమ అయి ఉండాలి. పూర్తి జ్ఞానం తెలవాల్సిన అవసరం లేదు. మీకు ప్రేమ ఉంది దత్తప్రభు పైన, మీకు ప్రేమ కలిగింది, 100% ప్రేమతో ఉన్నారు మీరు అనుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకు అన్నీ మీకు ముందుకు వస్తాయి. మీరు చెప్పగలుగుతారు. మీ విషయాలు కూడా మీరు తీర్చుకోగలుగుతారు. ఏ విషయమైనా కానీ, సంతోషం కానీ సుఖం కానీ ఏదైనా కానీ మీకు మీరే కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇది సత్యం అండి. ప్రేమ అనేది చాలా ముఖ్యము. తర్వాతనే భక్తి, తర్వాతనే భయము. ఇది చాలా సత్యమైన విషయం అండి. మీరు అంటే తెలుసుకున్న వాళ్ళు సంతోషమేనండి. మీకు తెలిసిన విషయాలు ఇదివరకు ఇవన్నీ తెలుసు మాకంటే సంతోషమే అండి. మరొకసారి విన్నా తప్పేం లేదు. మన దత్తప్రభు గురించే కండి, వేరే కాదు కదా.
వినొచ్చు. నేను చెప్పిన వీడియోలు నేను వింటూ ఉంటా అండి. నాకు సంతోషం కలుగుతుంది, వింటూ ఉంటాను నేను. ఈ పరబ్రహ్మ జ్ఞానం అనేది సంతోషం కలుగుతుందండి. ఇంకొక విషయం నేను చెప్తా అండి. ఈ విషయాలు వింటూ ఉంటే వినేది మీరు, మహేష్ అనే శరీరం కాదు, వినే ఈ భక్తులు, దత్తభక్తులు కాదు, ఆత్మ, మనలో ఉన్న ఆత్మ వింటది ఈ పరబ్రహ్మ జ్ఞానాన్ని. పరబ్రహ్మ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని స్వీకరించడము అనేది ఆత్మ యొక్క పని. ఆత్మకు కావాల్సిన తిండి, భోజనం. అర్థమైందండి? మనం అన్నం తింటాం మన శరీరానికి, మరి ఆత్మకేం కావాలండి? ఆత్మకు పరబ్రహ్మ జ్ఞానం, వాళ్ళ తండ్రి జ్ఞానం కావాలి. వాళ్ళ తండ్రి గురించిన విషయాలు తెలుసుకోవాలి, వినాలే అని ఉంటుంది. ఆత్మకు భోజనం అదే. ఆ భోజనమే సాధన ద్వారా నింపుకొని భోజనం చేసి నింపుకొని ఓవర్ఫ్లో అయిపోవాలండి. ఇట్లా ఓవర్ఫ్లో అయిపోవాలి. అప్పుడు కదా మనకు మోక్ష మార్గంలో పర్ఫెక్ట్గా మనం వెళ్ళిపోయినట్టు. ఓవర్ఫ్లో అయిపోతా ఉంటే నిన్ను చూసిన వారికి మంచి జరుగుతుందండి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళిన కాడే మొత్తం పాజిటివ్ ఎనర్జీ మొత్తం క్రియేట్ అయిపోతుంది చుట్టూ. ఇట్లా అక్కడ వాతావరణం అంతా క్లియర్ అవుతుంది. కొద్దిసేపటి వరకు ప్రాబ్లం అవుతుందండి. నేను చెప్తాను, మీకు సత్యం చెప్తానండి. కొంతసేపటి వరకు నా అనుభవాలు, ఇప్పటి కాదు, 10 సంవత్సరాల క్రితం విషయాలే. మనం వెళ్ళిన ప్లేస్లో ఫస్ట్ మనకు గడబడవుతుందండి. మోషన్స్ వచ్చేలాగా కడుపులో తేలిపి ఇట్లా వామిటింగ్ వచ్చి అవుతూ ఉంటుంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళ ఇంట్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపటికి ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఎవరింటికి వెళ్ళినామో వాళ్ళు ఎవరైనా కానీ, నీకు నాకు సంబంధించిన విషయం కాదండి, అది పరమాత్మకు సంబంధించిన విషయము. అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కన్వర్ట్ అయిపోయి వాళ్ళకు ఉపయోగపడడం మొదలవుతుంది. మనము అడుగు పెట్టినంత మాత్రాననే. అది మన గొప్పతనం కాదండి, అది దత్తయ్య మన వెంబడి ఉంటాడు కాబట్టి, మనలో ఉన్నాడు కాబట్టి అది అవుతుంది. అది ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు. లేదు కొద్దిగా జ్ఞానం ఉందంటే అక్కడికి పంపించేస్తాడు మనలా. అక్కడ నేను ఉండనివాడు, వెళ్ళిపోయి అక్కడికి రిటర్న్ ఇమ్మీడియట్ వెళ్ళిపోవాలి. మనం కూర్చోలేము. ఇవన్నీ ఆయనే చేయబట్టుకుని నడిపిస్తాడు అన్నప్పుడు ఎంత అదృష్టవంతులు అండి మనం. కాబట్టి నేను చెప్తున్నా అండి, నేను అనుభవించి చెప్తున్నా ప్రాక్టికల్గా. నాకు ఎవరో చెప్పిన విషయాలు అన్నీ ఓకే, విన్నా నేను, విని చదివి తెలుసుకొని యూట్యూబ్ల ద్వారా కానీ, మాధ్యమాల ద్వారా కానీ, ఫేస్బుక్, ప్రతి కాడ తెలుసుకొని నేను అనుభవించిన ప్రాక్టికల్గా అండి తెలుసుకున్నా. నేను ఏం లేదండి, మన కర్మలు వస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, ఓకే. ఈ విషయం వేరండి. మనం ప్రాక్టికల్గా అనుభవించినప్పుడు, నాకు ఇది జరిగింది అని మీకు చెప్పినా కదా నేను, చాలా చాలా ఉన్నాయండి విషయాలు. చెప్పుకుంటే సరిపోవు, వీడియోలు సరిపోవు మనకు. ఇది కావాలంటే నేను అంటే అడగడము అనేది తర్వాత విషయం అండి. దత్తయ్య అంటే సరిపోతుంది. ఇదే ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన విషయము. మనం ఒక కాడికి వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు, సరిపోతుంది. మనం ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ అంత నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు, వాళ్ళ దగ్గర ఉన్న చెడు, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కర్మానుసారం వచ్చిన చెడు కానీ, వాళ్ళకి ఎవరైనా చేతబడి చేసినవి కానీ, అక్కడ ఉన్న ప్లేస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ ఆటోమేటిక్గా దత్తప్రభు దయ వలన అది పాజిటివ్గా మారి అక్కడ ఉన్న వాళ్ళకి, మనం ఎవరి దగ్గరికి అయితే వెళ్ళినామో వాళ్ళకు ఉపయోగపడేలాగా తయారు చేస్తాడు. లేదు అంటే మన దగ్గర అంత పవర్ లేదు, మనకు అవసరం లేదు, అది అక్కడ మరి ఇంకా వాళ్ళు ఇంకొన్ని రోజులు అనుభవించే అవసరం ఉంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి మనల్ని పంపించేస్తాడు. ఇది సత్యమైన వ్యవహారం అండి. చాలా పెద్ద విషయాలు తెలుసు నాకు. చెప్తే మీరు స్టన్ అయిపోతారు. హర్రర్ స్టోరీ లాగా అయిపోద్దండి నేను చెప్తే నా అనుభవాలు. అయితే మళ్ళీ వాళ్ళ కర్మలు కూడా, అవును నీ దగ్గర మన దగ్గర ఉంది, ఓవర్ఫ్లో అవుతుంది, మొత్తం నిండిపోయింది, మనం మొత్తం ఓవర్ఫ్లో ఇట్లా అవుతుందంటే వాళ్ళకి నువ్వు అడగబెట్టిన కర్మలు కూడా క్లియర్ అయిపోతాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వస్తారు కదండి.
దత్తయ్య మనం వెళ్ళినప్పుడు దత్తయ్య వచ్చినప్పుడు ఇంకేముంటుందండి అక్కడ? ఎవరాళ్ళు ఇంత పెద్దోళ్ళు? ఎవరు ఉన్నారా ఆయనకన్నా పెద్దోళ్ళు ఎవరన్నా? ఏ శక్తి ఉంది? ఏ నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది? ఏది పనిచేయదు, అన్ని వాష్ అవుట్ అయిపోతాయి. ఒకటే నేను మీకు నేను కొన్ని గోప్యంగా ఉంచి మీకు అన్ని ఓపెన్ చేయడం లేదండి. ఎందుకంటే కనీసం మీరు మార్గంలో వస్తూ ఉంటే నా అనుభవాలు నేను ఏదైతే అనుభవాలు చెప్తున్నానో ఈ అనుభవాలు మీకు కావడం స్టార్ట్ అవుతాయండి. చూడండి, స్టార్ట్ అయినప్పుడు అప్పుడు దత్తప్రభు మహేష్కు ఎంత అనుగ్రహించిండు, ఎంత అనుగ్రహం ఉంది. ఎందుకంటే నా 25 years ఎబో ఎన్ని జన్మల నుంచి చేస్తున్నాడు నాకు తెలియదు, మీకు తెలియదు. మీ జన్మలు కూడా ఎప్పటి నుంచి చేస్తున్నాడు మీకు తెలియదు. కాబట్టి ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఇంత గట్టిగా ఇంత మొత్తుకుంటాను మహేష్ ఎందుకు చెప్తాను అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నా, మీరు చెయ్యండి సీరియస్గా సాధన చేస్తే. సాధన నేను చెప్తా, నేను ఏమంటున్నా లైవ్లో కూడా చెప్పగలుగుతా అండి. మీరేం ఆ విషయంలో మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మీరు నాకు అవసరం అంటే నా మెయిల్ పెట్టచ్చు. నేను రాను నా వాళ్ళు, నా బంధువులు, నా సమకాలికులు, నా జన్మల నుంచి నా బంధువులు, నా ఆత్మబంధువులు, నా దత్తబంధువులు అని ఎవరెవరు తెలుసో, ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు నాకు తెలుస్తుందో, నా ఆత్మ కానీ దత్తయ్య కానీ తెలుస్తుందో వాళ్లకు నా నంబర్ కూడా ఆయనే పంపిస్తారండి. అంటే పంపించే ప్రేరణ కలిగిస్తాడు. నా మొబైల్ నెంబర్ దొరకడం పెద్ద విషయం కాదండి, అది ముఖ్యం కాదు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నేను రెస్పాండ్ కూడా కావాలండి. నేను రెస్పాండ్ అవుతూ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ ఒక సమస్య అడిగాను, సమస్య చెప్పాలంటే ఆయన ఇవ్వాలి పర్మిషన్ నాకు. నేను ఇప్పుడు ఇస్తాను నెంబర్, నాదేముంది ఇక్కడ స్క్రోలింగ్ చేయరాదా? నేను మాట్లాడము వరకు ఓకే, కానీ పర్మిషన్ అయితే ఇవ్వాలి కదా. నేను రిక్వెస్ట్ చేయడమే కదా అండి ఆయనను. నేను రిక్వెస్ట్ చేయడమే, ప్రార్థన చేయడమే. తండ్రి, పలానా అక్కయ్య, పలానా చెల్లెమ్మ, పలానా అన్నయ్య, పలానా తమ్ముడు, నా ఆత్మబంధువులు వీళ్ళకు ప్రాబ్లం ఉందట తండ్రి అని చెప్పడమే, నేను రిక్వెస్ట్ చేయడమే. ఇది నేను చేయగలుగుతున్నా. జరుగుతున్నాయి. చాలామంది సంతోషపడుతున్నారు. ఓకే, సంతోషం. అయితే అది మీకు కూడా రావాలంటే, మీరు కూడా చెయ్యాలి అంటే మనం సాధన చేసుకుంటా ఉంటే అందరికి వస్తాయండి. అందరికి ఇస్తారు. ఆయన ఉన్నది అందరికి ఇచ్చే, అందుకే వచ్చింది. పరమగురువు ఆయన, పరమాత్మ, పూర్ణపరబ్రహ్మ, అందరికి ఇస్తాడు. అందరైన బిడ్డలే. అర్థమైందా అండి? ఎవరు స్పెషల్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎంత వెత్తురం కాలైనా, ఎంత వెత్తుర్రం కాలం ఏమని అనుకోండి, మీరు నా లాంగ్వేజ్ చెప్తున్నా, ఎంత పెద్ద గొప్పవాళ్ళు కానీ వాళ్ళ పుణ్యఫలంతోనేదో ముందుకు పోతున్న వాళ్ళు గొప్పవాళ్ళేం కాదండి. నెక్స్ట్ వాళ్ళ జన్మ ఏమవుతుందని వాళ్ళకేం తెలుసు? పేడల పురుగాయ పుడతారని చెప్తున్న మాట ఎవరి గురించో మీరు అర్థం చూడండి. సమాజంలో జరిగే విషయాలు. డబ్బులు ఉంటే సంతోషం కాదండి, మనశ్శాంతి రాదండి. దైవ జ్ఞానం, దైవ ధ్యానం, దైవస్మరణతోనే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దైవస్మరణ మీరు ఎంత పెంచుకుంటూ పోతే అంత జ్ఞానం వస్తుంది. ఇది సత్యమైన వ్యవహారం, సత్యమైన విషయం. చేయండి మీరు. కనీసం దైవస్మరణ, దత్తా అనుకోండి. లేదు మేము ఇప్పుడే ఎందుకు రాగలుగుతాం దత్తయ్య గురించి అంటే అది మీ అదృష్టంలో భాగమే. కానీ మీ ఇష్టదైవాన్ని స్మరణ చేయండి. ఎందుకంటే ఆ ఇష్టదైవం మళ్ళీ దత్తయ్య దగ్గర పంపిస్తుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే. ఎవరైనా దత్తయ్య దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే వాళ్ళందరికీ కూడా జ్ఞానం వచ్చింది దత్తప్రభే. మీ ఇష్టదైవం ఎవరైనా కానీ వాళ్ళు, అది పరమాత్మ ఒకడే ఉన్నాడండి. అది గుర్తుపెట్టుకోండి. లలితమ్మ వేరు కాదు, శివయ్య వేరు కాదు, దత్తప్రభు వేరు కాదు. లలితమ్మ, శివుడు, దత్తప్రభు ఇద్దరు ఒకటే. వాళ్ళు అన్నా చెల్లెళ్ళు అనుకోవచ్చు, ఒకటే అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు. వాళ్ళు వేరు కాదు. ఇప్పుడు నా విషయం చెప్తాను మీకు. నేను జపం ఎప్పటి నుంచో నేను ఉపాసకుని చేస్తూ ఉంటా. నాకు లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యాలని ప్రేరణ, సంతోషం, ఉత్సాహం కలిగి నేను చేస్తున్నా. అది కూడా 15 years దగ్గర 12 years దాటిపోయింది. అంటే రెగ్యులర్గా చేయడం కాదండి, చేసిన రెగ్యులర్గా చాలా కొన్ని 4 months. అంటే ఎందుకు చేయమన్నారో, ఎందుకు చేయించారో నాకే తెలియదండి. ఇష్టం, నాకు బాగా ఇష్టం. నేనేం చేయాలి? డైరెక్ట్ భాష్యంతో సహా ఉన్న బుక్ తీసుకొచ్చుకున్నాను, మీకు చూపిస్తా ఉంది. అయితే పొద్దున 4 గంటలకు లేచి ఇంకొక విషయం చెప్తాను నేను. దానికన్నా ఇప్పుడు ఈ విషయం ఇది రెండు కలిపి చెప్పేదే.
శ్రీ గురుదత్త ప్రభుల సహస్రనామావళి ఎవరి దగ్గర ఉండదండి, ఎక్కడ దొరకదు. నాకు ఎక్కడో ఓల్డ్ బుక్ దత్త ప్రభంజనము అని ఒక బుక్ పాతది, అంటే ఎప్పుడో ప్రింట్ అయిన బుక్ అనుకోకుండా అమ్ముడవపోతే పక్కకుంటే బుక్ స్టాల్లో దొరికింది నాకు వెతుకుతా ఉంటే. అందులో దత్త సహస్రనామావళి ఉంది. నేను స్టన్ అయిపోయినా, బా ఎవరికి తెలియదు కదండి. ఆల్రెడీ ఎతుకుతున్నా, దొరకలే నాకు. శతనామావళి వరకు ఓకే, సహస్రనామాలు 1000 నామాలు అది తీసుకొచ్చుకున్నా. లలిత సహస్రనామ స్తోత్రం తీసుకొచ్చుకున్నా. లలితా సహస్రనామ స్తోత్రము చదువుతూ, దత్త సహస్రనామావళి చదువుతూ రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి చదివేవాడినండి. ఇష్టంగా, ప్రేమగా, భక్తితోని, జాగ్రత్తగా, ఏ చిన్న మిస్టేక్ లేకుండా నేర్చుకొని చదివినండి. చదవడం స్టార్ట్ చేసిన 4 months రెగ్యులర్గా. తర్వాత ఇష్టం, ఇప్పుడు చేయాలని నాకు సంతోషం అండి. ఎంత కష్టమైనా చేయాలంటే మనసు కొట్టుకుంటుందండి చేయాలని. నాలో నా ఆత్మ కొట్టుకుంటుంది చేయమని. లలితామ్మది దత్తప్రభు సహస్రనామావళి రెగ్యులర్గా చేసేవాడినండి, బాగా ఇష్టంగా చేస్తున్నా. ఇప్పుడు కూడా రెగ్యులర్గా కాకుండా చేస్తున్నా. ఇది ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను మీకండి. అలా మరి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు అర్థమైందా అంటే నేనేం చెప్పబోతున్నా అంటే, దత్తయ్య లలితమ్మ వేరు కాదు కాబట్టే కదా చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం, ఇదే సేమ్ కంటిన్యూషన్లో ఇప్పుడు ఈ వీడియో పెద్దగా అవుతుందనే విషయం నాకు తెలియదండి. నాకు అసలు అవి ఆ వర్డ్స్ కూడా కనిపిస్తలేవు. వైట్ షర్ట్గా మన ఎల్లో షర్ట్గా అండి, ఆ నంబర్స్ కూడా కనిపిస్తలేవు. నేను చెప్తున్నా, దత్తార్పణం, దత్తప్రభుదయ. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఇప్పుడు ఇదే సేమ్ కంటిన్యూషన్లో నాకు ఫేస్బుక్లో ఒక అమ్మ రెగ్యులర్గా శ్రీ గురుదత్త ప్రభు, శ్రీ వల్లభానందమాయి మాత అని చెప్పి ఫేస్బుక్లో వచ్చేది. ఒక 4 years బ్యాక్ రెగ్యులర్ ఫేస్బుక్లో అమ్మ గిరినార్ వెళ్ళింది, కాశీ వెళ్ళింది, ఋషికేశ్ వెళ్ళిన వీడియోస్ అన్నీ వస్తూ ఉండేది. దత్త సాంప్రదాయంలో అమ్మ శ్రీ వల్లభానందమాయి మాత అమ్మ గురించి చెప్తున్నా. వస్తూ ఉండేది. నాకు అర్థం కాలే, అరే ఎవరబ్బా మరి తమిళ్ వస్తుంది. తమిళ్ అంటే కాంచి అన్నారు, అంటే తమిళ వాళ్ళు కావచ్చు. మనకు తమిళ్ రాదు. సరే ఫాలో అవుతున్నా, అమ్మ ఎక్కడెక్కడ వెళ్తుందో ఫాలో అవుతున్నా, చూస్తున్నా వీడియో చూస్తున్నా, ఫోటోస్ చూస్తున్నా. వీడియోస్ కాదు, ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ రాస్తూ ఉంటే చదువుతూ ఉంటాయి. శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ సాయి శ్రీ దత్త పీఠం ఎక్కడ ఉంది, కాంచిలో స్థాపించడం జరుగుతుంది. ఇంకా స్టాప్ ప్రాసెస్లో ఉంది. ఆ అమ్మకు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కనిపించి, డైరెక్ట్ కన్నడ కాదు, కనిపించి అక్కడ 16 అడుగుల కాంస్య విగ్రహం కోటి శ్రీచక్రాలు కింద స్థాపన చేసి వరల్డ్ ప్రొడక్షన్ కొరకు చేయమని చెప్పిండటండి. ఇది జరుగుతుంది, అండర్ ప్రాసెస్. మొన్న 23 తారీఖు పిఠాపురంలో అమ్మ శ్రీ గురుదత్త ప్రభులు అనగామాత కళ్యాణం కూడా చేపించింది. ఆమె అమ్మ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం నేనేందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు అమ్మ చెప్పేది ఏంటిది, ఆ అమ్మ డైరెక్ట్ మంత్రం కూడా ఇస్తుంది. దత్తప్రభులు మంత్రం ఇచ్చింది ఆమెకు, ఎవరైనా చేసుకోవచ్చు అనేది. శ్రీచక్ర దత్త మంత్రం అది ఓకే. అది అమ్మ నోటితోనే ఆమె చెప్తుంది. మనం ఫోన్ చేసినా మీకు నెంబర్ ఇవ్వాలంటే అమ్మ నెంబర్ కూడా నేను పంపిస్తా. అది పెద్ద విషయం కాదు. అయితే ఇప్పుడు శ్రీచక్రాలు దత్తప్రభు, లలితా సహస్రనామ స్తోత్రం దత్తప్రభు సహస్రనామావళి ఏంటండి ఇది? మళ్ళీ కనెక్ట్ అయిందా నాకు? అయితే ఆ అమ్మ శ్రీయంత్రం ఇస్తుంది, శ్రీచక్రము. ఆ అమ్మ దగ్గరికి వాళ్ళకు నంబరుకు మనం డబ్బులు పంపిస్తే, ఆ అమౌంట్ అనే విషయం ఎవరిని అందులో ఉంటాయండి. ఆ అమౌంట్ డబ్బులు పంపిస్తే శ్రీచక్రం మన ఇంటికి వస్తుంది. ప్రసాదం అంటే బొట్టు అన్నీ కలిపి ఇంటికి వస్తుంది. ఆ శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని 21 days లలితా సహస్రనామ స్తోత్రం, దత్త సహస్రనామావళి 21 days చదివి మన గోత్రనామాలు పూర్తిగా చెప్పుకొని, మన సంకల్పం చెప్పుకొని మళ్ళీ అమ్మ కొరియలో పంపిస్తే మీకు ఆడ 16 అడుగుల శ్రీపాద శ్రీ వల్లభ కాంస్య విగ్రహం కింద స్థాపించబడుతుంది మీ పేరు మీద. ఇది అక్కడ జరుగుతుంది. వరల్డ్ ప్రొడక్షన్ కొరకు కాంచి అనేది నాభిస్థానం, భూమండలానికి నాభిస్థానం అన్నమాట. అక్కడ దత్తప్రభు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి పర్మిషన్తో, వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞతో జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? నేను చెప్తాది, నాకు అర్థమైంది చెప్తా.
లలితమ్మ దత్తప్రభు వేరు వేరు కాదు. ఇప్పుడు ఏ బుక్కులు చదివితే అర్థమవుతుందండి ఇది? నా స్వానుభవమే, నా సొంత అనుభవమే కదా అంతా. ఆ అమ్మ కూడా ఫస్ట్ లలితమ్మ భక్తురాలే. శ్రీపాద శ్రీవల్లభులు అంటే కూడా తెలియదు ఆమెకు. కనిపించేది రోజు కానీ తెలియదు చిన్నప్పటి నుండి. అట్లా జరిగింది. అయితే ఇప్పుడు లలితమ్మ శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు ఒకరే. కాబట్టి మీరు వేరు వేరు అని ఆలోచించకండి. ఇవన్నీ దాన్ని ఏమంటారంటే ఎవరి భక్తి వాళ్ళు, ఎవరి ఏ గురువులు, ఎవరికి ఎలా కనిపించినారో, ఎందుకు జరిగినాయో, ముక్కోటి దేవతలు ఎందుకు వచ్చినారో, ఆ ముక్కోటి దేవతల రహస్యం కూడా కొద్దిగా చెప్తా. మరీ డెప్త్ కాదు, కొద్దిగానే. ముక్కోటి దేవతలందరికీ వాళ్ళు దాన్ని ఏమంటారంటే వాళ్ళ పనులు అప్పు చెప్పిండండి పరమాత్ముడు. ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని. వాళ్ళకు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ వాళ్ళ వర్క్ చేసే కొరకు వాళ్ళు వచ్చున్నారు. వాళ్లకు నియమించబడిన పనిలో పరిధిలో పని చేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయి మనం మొక్కినప్పుడు నీ కోరికలు నీకు పుణ్యం ఉంటేనే వాళ్ళు తీర్చగలుగుతారు. ఆ పుణ్యం ఖర్చు చేసి, అంతేగాని ఎవరు ఏమీ చెయ్యలేరు. ఇంకొక విషయం, వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే మీ మొత్తం రికార్డు ఉంటుంది, రాసుకుంటారు. రిజిస్టర్ లాగా పలానా మహేష్ వచ్చిండు, ఈ కోరిక కోరిండని ప్రతి రాసుకుంటారు. ఇట్లా వాళ్ళే ముక్కుడు దేవతలే ఎవరైనా కానీ రాసుకుంటారు. గురువులు కానీ ఎవరైనా కానీ రాసుకొని మీ నంబర్ వచ్చినప్పుడు ఇట్లా ఇప్పటికీ మన ముందు 100 మంది ఉన్నారంటే మనం 101 అంటే ఆ 101 నంబర్ వచ్చినప్పుడు అంటే రెగ్యులర్గా వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటారు. పలానా రోజు ఈ వ్యక్తి వచ్చిండు, ఈ కోరిక కోరిండు అన్నప్పుడు మన నంబర్ వచ్చినప్పుడు మళ్ళీ పరమాత్ముడే తీరుస్తాడు. అర్థమైందండి? మన గురించి రికమెండ్ చేస్తాను వాళ్ళు. అంతే, మన మీద ప్రేమ కొద్దే మన భక్తిని మెచ్చి వాళ్ళు రికమెండ్ చేస్తారు. వాళ్ళని భూతగణాలు అనొచ్చు, వాళ్ళని ముక్కుడు దేవతలు అనొచ్చు, ఇంకేమైనా గురువులు అనొచ్చు, పవిత్రాత్మలు అనొచ్చు, ఇంకేమని అనొచ్చు. వాళ్ళు వెళ్ళి పరమాత్మను మన గురించి రికమెండ్ చేస్తారు. వాళ్ళు పలానా మహేష్ పరేషాన్ అవుతుండు, ఇది ఉంది అట్ట నా గారికి వచ్చి ప్రార్థన చేసిండని చెప్తే అప్పుడు ఆయన పరమాత్ముడే చేస్తాడు. ఓకే, ఇది మంచిది, సంతోషమైన వ్యవహారం. అదే డైరెక్ట్ మనమే మొక్కుతే మన లైన్ వచ్చే టైం పడుతుంది కదండి. ఇప్పుడు ఒక టెంపుల్కి క్షేత్రానికి ఎంతోమంది వస్తారు, మరి ఆ సమయం మనది ఎప్పుడు రావాలి? అదే డైరెక్ట్ మనమే మొక్కుంటే అవుతుంది. ఆ లైన్తో పని లేదు, నువ్వు డైరెక్ట్ మొక్కవచ్చు కదా. డైరెక్ట్ లైన్ చెప్తున్నా నేను, మెయిన్ లైన్. ఇది రహస్యమైన వ్యవహారం. చేయండి, డైరెక్ట్ మనమే మొక్కుకోండి, దత్తయ్య పరమాత్మ కరుణించండి అని. అందుకే మీరు ఏ క్షేత్రానికి, ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవత దగ్గరికి వెళ్ళినా పరమాత్మను తలుచుకుంటూ వెళ్ళండి అని చెప్పేది ఇదే రహస్యము. మనది పరమాత్మ వారికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, నువ్వు అంటున్నావు కదా, పిలుస్తున్నావు కదా, ఆయన వింటాడు కదా. వాళ్ళకి విన్నప్పుడు మనకి వినడా? అంటే వాళ్ళు పవిత్రాత్మలు, వాళ్ళు ఒకప్పుడు చాలా భక్తులు, వాళ్ళు డైరెక్ట్ ఆయన దగ్గర విడిపడ్డా మనకన్నా చాలా హై లెవెల్లో ఉన్న పవర్ఫుల్ ఆత్మలు వాళ్ళు. ప్లస్ వాళ్ళు మీరు అనుకున్నట్టు, నేను చూసినట్టు, మీరు చూసినట్టు వాళ్ళ ఆకారంలో ఉండరండి. కాంతి ఆకారంలో ఉంటారు. ఈరోజు పారాయణలో కూడా వచ్చింది. కాంతి పుంజాలు వాళ్ళు. కాంతి అంటే కాంతి లైట్, అంతే. వాళ్ళు ఆకారాలు అనేది మనం ఏర్పరచుకున్నాయి, కాంతి పుంజాలే. అర్థమైందా? వాళ్ళు పోయి డైరెక్ట్ వెళ్తారు, కాంతి పుంజాలో డైరెక్ట్ వెళ్ళిపోతారు పరమాత్మ దగ్గరికి. మనము స్వశరీరంతో పరమాత్మను ఎవరు చూడలేరండి, ఎవరు వెళ్ళలేరు. ఆత్మ మాత్రమే చూస్తుంది, ఆత్మ మాత్రం వెళ్ళగలుగుతుంది. ఇది 100% ఫ్యాక్ట్ విషయం. మీరు తెలుసుకోండి, ఇంకా తెలుసుకొని మీరు ఈ విషయాన్ని స్ట్రాంగ్ చేసుకోండి, వెళ్ళగలుగుతుంది. ఇది విషయము. అయితే మనమే డైరెక్ట్ అడగచ్చు కదా రెగ్యులర్గా. నీ పక్కకు ఉంటాడు కదా, నీకు రికమెండేషన్ ఏమవసరము? ఎవరు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. పరమాత్మను కోరికలు కోరేందుకు కానీ, పరమాత్మను భక్తి చేసేందుకు కానీ, పరమాత్మ మీద ప్రేమను పెంచుకునేందుకు కానీ ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఆయన చెప్పిన సత్యం ఇది, నేను తెలుసుకున్న సత్యం. డైరెక్ట్ మనం అడగవచ్చు, వింటాడు. ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. మీరు చెప్పి చూడండి. అయితే మీకు చెప్పాలి, తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే, మీకు నేను చెప్పిన విషయాలు కానీ పరమాత్మ జ్ఞానము కొద్దిగా స్ట్రాంగ్ కావాలి, అర్థం కావాలంటే మీరు ఫస్ట్ చిన్న కోరికలు అడగండి. పెద్ద కాదు, చిన్న అడగండి. అవి జరుగుతూ ఉంటాయి. అంటే మీరు లైన్లో ఉంటేనేనండి. సారీ, మీరు ఏమనుకోకండి. మరి లైన్లో ఉండకుండా మీరు పక్కకి వెళ్ళిపోయి నేను ఎక్కడో పోయి నేను అడిగి చూస్తా అంటే కాదండి.
మీరు కరెక్ట్ పరమాత్మ జ్ఞానంలో మనం అదే నేను వెళ్తున్నానండి. నేను మీకు చెప్తున్నా. ఆ దారి చూపిస్తున్నా. అదే దారిలో మీరు వెళ్తా ఉంటే మీరు చిన్న చిన్నవి ఫస్ట్ ఏదో కావాలి చిన్నది. ఒక చిన్న కోరిక కోరి చూడండి. అది అయిపోతుంది. అట్లా మీకు అర్థమవుతా ఉంటుంది. మీకు మీరే నేను ఇంకోటి సారీ మీరు ఏమనుకోకండి. దత్తార్పణం దత్త ఆ పరమాత్మని పరీక్ష పెట్టే ప్రయత్నం చేయకండి. సారీ, బాగా ఎక్స్ట్రీమ్లీ సారీ. అది బాగా పెద్ద ప్రమాదం అవుతుంది. మీరు మీ భక్తిని పెంచుకునే కొరకు చేస్తున్న తండ్రి, మీ మీద ప్రేమను పెంచుకునే కొరకే నేను చేస్తున్నా అనే అడుగుతూ చేయండి. నేను చెప్పేది కూడా అదే తండ్రి. నేను మిమ్మల్ని పరీక్ష అనట్లేను, క్షమించండి. ఆయనను పరీక్ష కాదు, మనము మన భక్తిని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మన భక్తిని మన ప్రేమను పెంచుకునే కొరకే ఒకసారి చూడమని చెప్పిన అంతే. నేను వేరే రకం నేను చెప్పలేదండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సారీ, నేను చెప్పలేసుకుంటానా అదండి. బాగా పెద్ద విషయం అండి ఇది. అంటే మీరు స్ట్రాంగ్ కావాలని చెప్పి అనుకో కూడా వచ్చేసింది అది. ఇంకా అది కూడా ఆయన చెప్పించింది, నాది కాదు. సారీ. అట్లా చేస్తూ మీరు స్ట్రాంగ్గా అయ్యే కొరకు ప్రయత్నం చేయండి. తండ్రి నేను మీ పైన భక్తి పెంచుకునే వరకే చేస్తున్నా అని చెప్పుతూ చేయండి. అప్పుడేం కాదు. ఇదండి. ఇది పిల్లలకు కూడా చెప్పండి. పిల్లలకు అర్థం కాదు, మొక్కుమని చెప్పండి. పరమాత్మ అనుమనండి, శివపరమాత్మ అనుమని చెప్పండి. తప్పేం లేదు, చాలా మంచిది. ఏ దేవుడికైనా పక్కకు పరమాత్మ కలపండి, ఆడేయండి. గణేష్ పరమాత్మ, దత్త పరమాత్మ, శివ పరమాత్మ, దుర్గా పరమాత్మ, రేణుకా పరమాత్మ అనండి. మొదలు పెట్టండి. మీరు ఏం జరుగుతుందో చూడండి. శ్రీనివాస పరమాత్మ, ఇట్లా మొదలు పెట్టండి. ఇట్లా అనుకుంటూ మీరు అడగండి. మీరు మీ అనుభవాలు మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే ఎందుకంటే ఇతరులు ఎవరైనా చూస్తే వాళ్ళకు కనీసం వాళ్ళకు కూడా భక్తి పెరుగుతుందన్న నా యొక్క ఆలోచన. ఈరోజు ఇంతే అండి. వీడియో లెంత్గానే అయింది అనుకుంటాను, నాకు అర్థమైతలేదు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. ఈ వీడియోను ఇంత మంచిగా విషయాలు డిస్కస్ చేసుకొనిచ్చినందుకు, వీడియోను అప్లోడ్ చేసుకొనిచ్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. దత్తార్పణం. మీరు కూడా ప్రశాంతంగా ఈ వీడియోను విన్నందుకు మీకు కూడా నమస్కారాలండి. మీకు కూడా కృతజ్ఞతలు. జై గురుదత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.